భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి ఈ సాయంకాలం ఈరోజు 4వ రోజు ప్రారంభించబోతున్న అమ్మవారి వారాహి గుప్త నవరాత్రుల్లో ప్రారంభించబోతున్న 4వ రోజు. ముందుగా అమ్మవారిని దర్శించుకోండి. ఇది ఎందుకంటే ఇది నేను సొంతంగా నాకు స్వప్నంలో దర్శనమిస్తే ఈ అమ్మవారిని నేను తయారు చేసుకున్నా కనుక ఇది మీ బంధువులకి అట్లాగే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కనుక చక్కగా అమ్మవారిని ఈరోజు దర్శించుకొని అట్లాగే అమ్మవారు ఈరోజు నాకేంటంటే చక్కగా మారేడు దళాలు మారేడు ఫలాలు అట్లాగే నేరేడు దళాలు నేరేడు ఫలాలు ఇవన్నీ కూడా ఇదిగో ఇవి నేరేడు అట్లాగే నేరేడు కొమ్మలు ఇవన్నీ కూడా ఇచ్చింది. చక్కగా మరి కొంచెం సేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ హోమం పూజా కార్యక్రమాన్ని చక్కగా మీరందరూ కూడా దర్శించుకొని చక్కగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి. అట్లాగే మీ బంధువులకి మిత్రులకి స్నేహితులకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగాక మరి కొంచెం సేపట్లో గుప్త దేవి నవరాత్రులు వారాహి నవరాత్రులు అని దీన్ని అంటారు. ఇట్లా అమ్మవారిని నేను రేణుకాయలమ్మ పోచమ్మ గుడిలో అక్కడ అర్చకుడిగా పనిచేస్తున్నప్పుడు నాకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఆవిడ నేను ఇలా ఉంటాను అని ఆ తల్లి నాకు స్వప్న దర్శనం ఇవ్వగా నేను ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. నిమ్మకాయ దండలు అట్లాగే మెడలో మల్లెపూల మాలలాగా ఉన్న అదొక రకమైన విచిత్రమైన మాల. అది ఒక షాపు పనిచేస్తున్న అమ్మాయి తనకు తనై ప్రేమగా అమ్మవారికి అలంకరించండి పంతులు గారు అని ఇచ్చిన ఆ అమ్మాయి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలి. అట్లాగే లోపల కొన్ని ఆభరణాలు చూడండి, ఇవన్నీ కూడా ఆయాచితంగా అమ్మవారు వాళ్ళల్లో చొరబడి ఆవిడ ఇప్పించుకుంది నాకు, వాళ్ళందరూ కూడా. అయితే తర్వాత ఏవో కొన్ని చిత్రాలు నాకు కనిపించినాయి కానీ నేను వాటిని పెద్దగా ఆసక్తి చూపలేదు. నాకు అమ్మవారు స్వప్నంలో నేను ఇలా ఉంటానని దర్శనమిస్తే ఆ అమ్మవారిని నేను ఇలా అలంకరించుకొని ఆ అమ్మవారికి తయారు చేస్తాను.